హాయ్ ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ లిక్విడిటీ. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సో మార్కెట్ అంతా లిక్విడిటీ మీద నడుస్తుంది కాబట్టి, లిక్విడిటీ మీద రన్ అవుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఎవరైతే డైరెక్ట్లీ ఈ వీడియో చూడడానికి వచ్చారో, ఇది వరకు 3 వీడియోస్ మేము ప్లేలిస్ట్లో అంటే క్రియేట్ చేసి పెట్టాను. కంపల్సరీ ఆ వీడియో కంప్లీట్లీ చూసినాకనే ఈ వీడియోకి రండి. బికాజ్ ఏదో సగం సగం ఆఫ్ నాలెడ్జ్ చాలా చాలా డేంజరస్. సో అది మీకు కూడా తెలుసు. సో ఎవరైతే ఈ వీడియో డైరెక్ట్ చూడడానికి వచ్చారో, సో ఫస్ట్లీ ఆ 3 వీడియోస్ కంప్లీట్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లిక్విడిటీ. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సో మార్కెట్ అంతా లిక్విడిటీ మీద నడుస్తుంది కాబట్టి, సో మార్కెట్ మేకర్స్ కానీ, స్మార్ట్ మనీస్ కానీ, ఆల్గరిథమ్స్ కానీ, హెడ్జ్ ఫండ్స్ కానీ, సో వీళ్ళందరూ ఏ విధంగా మనల్ని మ్యానిపులేట్ చేస్తారు ప్రైస్ని, సో ఏ విధంగా లిక్విడిటీని క్రియేట్ చేస్తారు, ఏ టైంలో లిక్విడిటీని క్రియేట్ చేస్తారు, సో ఎందుకు లిక్విడిటీ మీదనే మార్కెట్ నడుస్తుంది అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్లీ నేర్చుకుంటాం. సో ఈ అంటే టాపిక్ చెప్పుకుంటూ పోతే అంటే డెప్త్గా నేను చెప్పగలుగుతా, బట్ ఏదైతే మీకు కావాలో, ఏదైతే 20-30 మినిట్స్ ఉంటుందో దాని ప్రకారంగా నేను ఈరోజు క్లాస్ని రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇదే విధంగా మన ఛానల్కి కూడా మంచిగా గ్రోత్ వస్తుంది. సో వీడియోని అంటే నేను నార్మల్గా అనలిటిక్స్ చూస్తుంటే కంప్లీట్లీ వీడియో మీరు కంప్లీట్ చూస్తలేరు అనమాట. సో నేను లిటరలీగా చాలా కష్టపడి అంటే నేను ఎన్ని రోజులు ఎన్ని డే అండ్ నైట్స్ కష్టపడ్డదంతా మీరు అట్లా వదిలిపెడుతుంటే నాకు కూడా మంచి అనిపించట్లేదు. సో వీడియోని మొత్తం చూడండి. సో ఇట్లాంటి ఇప్పుడు మీరు జస్ట్ ఈ వీడియో చూసినాక తెలుగులో వాట్ ఈస్ లిక్విడిటీ అని కొట్టి ఏదన్నా దీనికన్నా మంచి వీడియో ఉంటే జస్ట్ నా కామెంట్ సెక్షన్లో రాయండి. సో నేను అది చెప్తున్నా. సో నా వీడియోస్ అన్ని హై క్వాలిటీలో ఉంటాయి, హై ప్రీమియం కాంటెంట్లో ఉంటాయి. సో లిటరల్గా చెప్తున్నా, నేను చాలా బ్యాక్ టెస్ట్ చేసి డే అండ్ నైట్ కష్టపడి సో ఇవన్నీ చేసినా కాబట్టి నేను లిటరల్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి మీరు కూడా సగం సగం కాకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో ఓకేనా. ఈరోజు మాత్రం చాలా ఇంపార్టెంట్ క్లాస్. మీరు ఎక్కడున్నా కానీ టైంపాస్ కంటే బైక్ మీద, కార్లో అక్కడెక్కడ ఉన్నప్పుడు చూడకండి. ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు కూర్చొని మంచిగా ఆరామ్సే మంచిగా నోట్స్ రాసుకుంటూ నేను ఏదైతే చెప్పానో అదంతా నోట్స్ రాసుకుని దాని తర్వాత బ్యాక్ టెస్ట్ చేయండి. సరేనా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు ఇది మన ఓన్లీ ఫారెక్స్ మార్కెట్ కాదు, ఫారెక్స్, క్రిప్టో, కమ్యూనిటీ, ఏదైనా ఇండియన్ మార్కెట్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్, రిలయన్స్, ఏదైనా కానీ ఏ మార్కెట్ ఎట్లయినా కానీ లిక్విడిటీ మీద నడుస్తుంది అనమాట. ఎంటైర్ వరల్డ్లో ఎన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉన్నాయో ఎంటైర్ ఫైనాన్షియల్ మార్కెట్ అంతా లిక్విడిటీ మీద నడుస్తుంది. సో ఇది నేను ఇప్పుడు ఒక గ్లింప్స్ లాంటిది ఇది. సో నేను ఈ వీడియోలో అంటే మరీ అంత డెప్త్ కాకుండా, సో మీకు ఏదైతే కావాలో, మీరు ఏదైతే డే టు డే మీ ట్రేడ్స్లో ఇంప్లిమెంట్ చేయాలో అది చెప్తానమాట. సో ఫోకస్డ్గా వినండి ప్లీజ్, ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. లిటరల్గా నేను ఇంత ఫ్రీగా ఇస్తున్నానంటే ఇక మీ కామెంట్స్ చూసి నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది చేయాలని. లిటరలీ సూపర్ కామెంట్స్. సో అదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. చలో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ లిక్విడిటీ? అసలు లిక్విడిటీ అంటే ఏంటిది? లిక్విడిటీ ఈజ్ బేసికలీ ద సమ్ ఆఫ్ ఆల్ ఆర్డర్స్, లిమిట్స్ అండ్ మార్కెట్ ఎట్ స్పెసిఫిక్ ప్రైస్. సో ఏదైతే మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే నేను మంచిగా తెలుగులో చెప్తా, వినండి, ఓకేనా. లిక్విడిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ ప్రైస్ ఉందనుకోండి 50 దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 100 వరకు ప్రైస్ అంటే మార్కెట్ పోవాలి. సో ఎక్కడైతే 50 ఉంటుందో 50 దగ్గర చాలా మంది కొన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 దగ్గర చాలా మంది కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది బై చేసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో చాలా మంది బై చేస్తే వాళ్ళ స్టాప్ లాస్లు ఎక్కడ ఉంటాయి? సో వాళ్ళ స్టాప్ లాస్లు ఎక్కడ పెట్టుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో వాళ్ళందరూ బై చేస్తే, ఈ ఏరియాలో చాలా మంది బై చేస్తే వాళ్ళ స్టాప్ లాస్లు ఎక్కడ పెట్టుకుంటారు? సో ఆబ్వియస్లీ ఇక్కడనే పెట్టుకుంటారు కదా, స్వింగ్ లో కింద, ఓకేనా. అంటే ఇక్కడో లేదంటే ఈ స్వింగ్ లో కిందనో, లేకపోతే ఎక్కడో సమ్వేర్ వాళ్ళకి నచ్చినంత, అంటే వాళ్ళ రిస్క్ ఎపిటైట్ ప్రకారంగా వాళ్ళు అది చేస్తారు కదా. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, సో ఇక్కడ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కెట్ మీదికి పోతుంది అనేసి వాళ్ళు అనుకున్నారు అనుకో. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనేసి వాళ్ళు ఇక్కడ బై చేసారు అనుకో. సో ఎప్పుడైతే బై చేస్తారో ఇక్కడ ఈ ఏరియాలో, ఎప్పుడైతే బై చేస్తారో ఈ ఏరియాలో, అప్పుడు వాళ్ళ స్టాప్ లాస్ ఏడు పెట్టుకుంటారు? ఈ స్వింగ్ అన్నా లేకపోతే ఈ స్వింగ్ అన్నా. సో ఈ స్వింగ్లా అంటే ఇంకా చెప్తాను. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఎవరైతే ఇక్కడ బై చేస్తారో వాళ్ళ స్టాప్ లాస్లన్నీ సటన్ ప్లేస్లో పెడతారు. సో ఎప్పుడైతే మార్కెట్ అయినా, ఇప్పుడు కొందరు మార్కెట్ ఆర్డర్ అంటే డైరెక్ట్ మార్కెట్లో ఎంట్రీ అవుతారు. సో అట్లా ఒక తీరు. ఇంకొకరు ఏం చేస్తారు, లిమిట్ ఆర్డర్. సో ప్రైస్కి వచ్చినాకనే నేను ఎంట్రీ అవుతా అనేసి మనం లిమిట్ ఆర్డర్ పెడతాం, అవునా కదా. సో అట్లా 2 ఆర్డర్స్ ఉంటాయి, అంటే ఇంకా చాలా ఆర్డర్స్ ఉంటాయి. సో అది ఇంకా చాలా అడ్వాన్స్ టాపిక్ అది. సో ఎవరైతే ఎంట్రీ అవుతారో వాళ్ళ స్టాప్ లాస్ సో ప్లేస్లో ఉంటాయి కదా.
సో అది దాన్ని లిక్విడిటీ అంటాం అనమాట. సో మీ డబ్బులు ఇప్పుడు మీరు రూ. 10 ఇక్కడ అంటే రూ. 10 పెట్టి ఇక్కడ కొంటారు. సో మీరు పోతే రూ. 5 పోవాలి, వస్తే నాకు రూ. 20 రావాలని మీరు పెడతారు కదా. సో మీ రూ. 5 అయితే ఇక్కడ ఉంటాయి కదా. సో ఈ రూ. 5 ఏదైతే ఉందో డబ్బులే కదా, దాన్ని లిక్విడిటీ అంటాం మనం. అంటే లిక్విడిటీ అంటాం అనమాట మనం. సో అట్లా లిక్విడిటీ స్టాప్స్ లాస్ మనీ. సో ఇది చెప్పినా కదా ఇప్పుడు. సో మీరు ఏదైతే స్టాప్ లాస్ పెడతారో దాని డబ్బులు అనమాట అది. సో అట్లా మార్కెట్ మేకర్స్ అండ్ అల్గరిథమ్స్ కలెక్ట్ ఎస్ఎల్ ఆర్డర్స్ అండ్ యూజ్ దట్ మార్కెట్ ను మూవ్. అంటే ఓకే, ఇప్పుడు అల్గరిథమ్స్ కానీ, మార్కెట్ మేకర్స్ కానీ, స్మార్ట్ మనీస్ కానీ, హెడ్జ్ ఫండ్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎవరెవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో అల్గరిథమ్స్ ఏ విధంగా రన్ అవుతాయి అంటే, ఎక్కడైతే లిక్విడిటీ ఉంటుందో, ఎక్కడైతే ఎస్ఎల్స్ ఉంటాయో, ఎక్కడైతే లిమిట్ ఆర్డర్స్ ఉంటాయో మార్కెట్ ప్లేస్లో ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో అక్కడ సటన్ ప్లేస్, అంటే నేను చెప్తాను ఇంకా స్వింగ్ హై అనేది. సో సటన్ ఏరియాలో వాళ్ళు స్టాప్ లాస్ పెడతారు కాబట్టి దాన్ని ట్రిగర్ చేసుకుంటేనే దానికి ఫ్యూల్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయోధ్య పోవాలనుకోండి, ఉత్తరప్రదేశ్ పోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అది ఇప్పుడు దగ్గర చాలా కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు కదా, అంటే జర్నీ హ్యాపీగా పోవడానికి లాంగ్ టర్మ్. సో అదే విధంగా మార్కెట్కి ఫర్ ఎగ్జాంపుల్ మీదికి పోవాలనుకోండి, ఇక్కడ నుంచి మీదికి పోవాలనుకోండి, అది ఒకటేసారి పోదు. సో లిక్విడిటీని గ్రాబ్ చేసుకొని పోతుంది అనమాట. ఓకేనా, లిక్విడిటీ తీసుకొని ఏదైతే లిక్విడిటీ ఉంటుందో, ఏదైతే డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు అందరిని బయటికి వెళ్ళగొట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బై చేశారు అనుకోండి. ఓకేనా, జస్ట్ ఇమాజిన్ ఇక్కడ మీరు బై చేశారు. సో మీ స్టాప్ లాస్ ఈడ పెట్టారు అనుకో, ఓకేనా, మీ స్టాప్ లాస్ ఈడ పెట్టినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మీరు ఎంట్రీ అవుతారో, సో ఓకే మీకు ప్రాఫిటబుల్ మీకు P&L ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకేనా, సో ఎప్పుడైతే మార్కెట్ మీకు నెగిటివ్ వస్తుందో కొందరు భయపడి తీసుకుంటారు, కొందరు ట్రైలింగ్ ఎస్ఎల్ ఉంటుంది. సో చాలా మంది ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే బై చేశారో వాళ్ళ స్టాప్ లాస్ లైన్ ఎక్కడ పెట్టుకుంటారు, ఇక్కడన్నా లేకపోతే ఇక్కడన్నా సో అండ్ సో ప్లేస్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటారు. సో ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది అంటే, అల్గరిథమ్స్ ఏ విధంగా కోడెడ్ చేశారంటే, సో ఎప్పుడైతే ఇక్కడ ఎస్ఎల్ అని మీరు పెడతారో, జనరల్గా అయితే ఎస్ఎల్ అనేది ఒక స్కామ్ అనమాట. సో అంటే అది ఎందుకు నేను స్కామ్ అంటున్నానో నీకు రానున్న లైవ్ స్ట్రీమ్స్లో ఇందులో చెప్తాను. కానీ సో ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఎంటర్ అయ్యారో, సో వాళ్ళ స్టాప్ లాస్లో నీట్ ఉంటాయి కాబట్టి మార్కెట్ ఏం చేస్తుంది, ఫస్ట్ వీళ్ళని తీసుకుంటుంది. ఓకేనా, వీళ్ళని తీసుకొని ఫస్ట్ ఇంకొంచెం అంటే ప్రాఫిటబుల్ చూపిస్తుంది వాళ్ళకి. సో మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కొంచెం మార్కెట్ మీదికి పోయి మళ్ళీ ఇక్కడ వాళ్ళని తీసేస్తుంది, మళ్ళీ మీదికి పోతుంది, మళ్ళీ ఇక్కడ వాళ్ళని తీసేస్తుంది. సో ఎప్పుడైతే అందరినీ తీసేస్తుందో అప్పుడు దానికి రియల్ అయిన మూమెంటంలో పోతుంది అనమాట, దానికి కావాల్సిన మూమెంటంకి పోతుంది అనమాట. సో ఇది ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే అందరికి అర్థమయ్యే విధంగా. సో మ్యాక్సిమం మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అట్లా ఈ విధంగా మీరు కూడా చాలా సార్లు నాకు తెలిసి లైక్ మీ ఎస్ఎల్ హిట్ అవ్వడం అవి చాలా జరిగినట్టున్నాయి. సో మీ ఎస్ఎల్ హిట్ అయ్యే కథం ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నట్టున్నాయి మీకు. సో ఈ రోజు ఈ వీడియో కంప్లీట్లీ చూడండి, మీకు మొత్తం కంప్లీట్ అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. సో ఓకేనా, సో ఇప్పుడు నేను ఎందుకు ఇది పెట్టాను అనుకో, ఎవ్రీ టాప్ అండ్ బాటమ్ ఇన్ ఏ మార్కెట్ ఈజ్ ఏ లిక్విడిటీ. సో అట్లా అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇది టాప్. ఓకేనా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, దీన్ని చూడకండి, ఈ ఏరియాని చూడకండి. సో ఇది బాటమ్. ఓకేనా, ఇది టాప్. ఓకే, ఇది బాటమ్. సో ఇప్పుడు దీని కింద ఏముంటుంది, ఇప్పుడు ఏ పర్సన్ అయితే, ఏ క్యాండిడేట్ అయితే, ఏ ట్రేడర్ అయితే ఇక్కడ సెల్ చేస్తాడో వాళ్ళ స్టాప్ లాస్ రేట్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఏ పర్సన్ అయితే సెల్ చేస్తాడో వాళ్ళ స్టాప్ లాస్ రేట్ పెట్టుకుంటారు జనరల్గా, ఇక్కడనే కదా స్వింగ్ హై సమ్వేర్ కంపల్సరీ అయితే స్టాప్ లాస్ పెడతారు. స్టాప్ లాస్ లేకపోతే అరే మన క్యాపిటల్ అంతా వైప్ అవుట్ అవుతుందిరా బాబు అని కంపల్సరీ స్టాప్ లాస్ పెడతారు, అవునా కదా. సో అదే విధంగా సో ఇప్పుడు ఏం చేస్తుంది మార్కెట్, ఇక్కడ ఎవరైతే పెట్టారో వాళ్ళని తీసేసింది, మీదికి పోయింది. ఇక్కడ ఏదో ఒక ఎఫ్ఏజీ ఆర్డర్ బ్లాక్, బేగర్ బ్లాక్ ఏదో ఒకటి ఉంటుంది. సో అక్కడ ఫిల్ చేసుకుని బయటకు వచ్చింది. సో ఇక్కడ కంప్లీట్లీ సో ఎప్పుడైతే ఈ ఆర్డర్స్ అనేవి ట్రిగర్ అవుతాయో దానికి గట్టి మూమెంటం వస్తుంది అనమాట. అర్థమైందా. ఇప్పుడు చూడండి నవ్వే డేస్ బిట్కాయిన్ చూడండి ఎందుకు అంత అదైతుంది. సో లిక్విడిటీ బాగా కింద ఉంది కాబట్టి, ఎందుకంటే చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ కానీ అంటే హై ఇండివిజువల్ నెట్వర్క్స్ కానీ అందరూ ఏం చేశారు, లాంగ్ టర్మ్ గురించి పై చేసుకుని పెట్టుకున్నారు కథం, ఇప్పుడు అదైంది. సో అట్లా లిక్విడిటీ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోయినా కానీ మళ్ళీ చూడుర్రి. సో అది ఇప్పుడు మనం వేరే టాపిక్ వెళ్దాం. సో స్వింగ్ హై స్వింగ్ లో అంటే లిక్విడిటీని మనం అర్థం చేసుకునే ముందు ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో అట్లా స్వింగ్ హై స్వింగ్ లో అంటే ఏంటిదో చూద్దాం ఇప్పుడు. అంటే ఇవన్నీ ఇప్పుడు ఏదైతే చెప్తున్నో దాని ఎగ్జాంపుల్స్ కూడా వీడియో ఎండ్ వరకు చెప్తాను. సో అంటే అప్పుడే పోకండి బయటికి, వీడియోని సగం చూసి బయటికి వెళ్ళకండి. సో స్వింగ్ హై అండ్ స్వింగ్ లోస్, ద మార్కెట్ మస్ట్ ఫార్మ్ ఏ స్వింగ్ హై ఆర్ లో ఇన్ ఆర్డర్ టు ప్రైస్ టు రివర్స్, దెర్ ఈజ్ నో అనదర్ వే. సో ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్
సర్టన్ ప్రైస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా రివర్స్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో ప్రైస్ నుంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి మార్కెట్ అయితే రివర్స్ కావాలి కదా. ఎప్పుడైతే ఆ రివర్సల్ అవుతుందో కంపల్సరీ ఈ స్వింగ్ ఈ విధంగా ఫామ్ చేయాలి. చేస్తేనే అప్పుడు మనం వ్యాలిడ్ స్వింగ్ అని మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా, అకార్డింగ్ టు ఐసిటి ట్రేడర్స్. నేను ఐసిటి రిలేటెడే మాట్లాడుతున్నా. ఓకేనా, నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సో ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ కావాలనుకుంటుందో అప్పుడు మనకి ఈ కంపల్సరీ ఈ ప్యాటర్న్ అంటే ఈ స్ట్రక్చర్ అనేది కనిపించాలి. సో ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాం. ఏ స్వింగ్ హై అంటే నేను ఇప్పుడు స్వింగ్ హై గురించి మాట్లాడుతున్నా. ఏ స్వింగ్ హై ఈస్ ఫార్మ్డ్ వెన్ దేర్ ఈస్ ఏ హై విత్ లోవర్ హై టు ద లెఫ్ట్ హ్యాండ్ రైట్. సో ఇది మీకు అంటే జస్ట్ నార్మల్ చదివినా. సో ఇప్పుడు నీకు ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో ఇప్పుడు క్యాండిల్ నెంబర్ 1, క్యాండిల్ నెంబర్ 3. సో ఈ క్యాండిల్ను ఈ క్యాండిల్ ఒక్క నిమిషం ఇది పెట్టుకుంటా. సో ఈ ఫస్ట్ క్యాండిల్ను థర్డ్ క్యాండిల్ ఉందా. సో ఫస్ట్ క్యాండిల్ను థర్డ్ క్యాండిల్ కింద ఉండాలి, ఇది మీద ఉండాలి. ఓకేనా, ఇది ఎప్పుడైనా కానీ సెకండ్ క్యాండిల్ అనేది మీద ఉండాలి, ఈ రెండు కింద ఉండాలి. అప్పుడైతే ఇది మనకు స్వింగ్ లాగా అంటే ఓకే అంటాం అనమాట, ఓకే చేస్తాం. అర్థమైందా. ఇది ఏదైతే స్వింగ్ అంటే నేను ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఇంకా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఏదైతే ఈ క్యాండిల్ 1, 3 ఉందో ఈ క్యాండిల్ 2 కంటే లోవర్ ఉండాలి, తక్కువ ఉండాలి, ఇది 2 అనేది మీదకు ఉండాలి. సో అప్పుడైతే మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో ఇది వ్యాలిడ్ ఏం చేయాలి, వ్యాలిడ్ అంటే ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్, సో ఏది పర్ఫెక్ట్ స్వింగ్ ఏది పర్ఫెక్ట్ స్లో అనేది ఇంకా అంటే ఇంకున్నది అనమాట. ఇది బేసిక్గా చెప్తున్నా మీకు. సో అట్లా అర్థమైందా. ఇది ఫస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఉందా, అది సెకండ్ క్యాండిల్ కంటే తక్కువ ఉండాలి. చూడండి, ఏ స్వింగ్ హై ఈజ్ ఫార్మ్డ్ వెన్ దెర్ ఈజ్ ఏ హై విత్ లోవర్ హై. అంటే ఇది లోవర్ హై అంటే కిందున్న హై అనమాట ఇది. సో ఇది హయ్యర్ హై. సో అట్లా ఆ విధంగా. సో ఇప్పుడు సేమ్ అదే దీనికి వర్తిస్తుంది. ఏదైతే క్యాండిల్ 1, 3 ఉందో అది ఈ రెండు లోవర్ లో ఉండాలన్నమాట, హయ్యర్ లో. సారీ, ఏ స్వింగ్ లో ఈజ్ ఫార్మ్డ్ వెన్ దెర్ ఈజ్ లో విత్ హయ్యర్ లో టు ద లెఫ్ట్ అండ్ రైట్. ఇది హై లో, ఇది లో. ఓకేనా, ఇది లో అంటే ఇది అంటే ఈ ఫస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఇది కింద. సో ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఉందో దానికన్నా కింద ఉండాలన్నమాట. ఇది కింద అంటే సారీ ఇది కింద ఉండాలి, ఇది మీద ఉండాలన్నమాట. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఇది రివర్స్. ఇది అంటే దీన్ని మనం కంప్లీట్ ఆపోజిట్ చేస్తే అయిపోతుంది. ఫస్ట్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ హయ్యర్ లో ఉండాలి, ఇది కంప్లీట్ లో ఉండాలన్నమాట. ఇట్లా ఈ విధంగా. సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. సో అట్లా ఇది మన స్వింగ్ హై స్వింగ్ లో అనమాట. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఇంకా అర్థమవుతుంది, అందుకనేసి థియరీ పార్ట్ కాబట్టి చెప్తున్నా. ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఎందుకన్నా మంచిది. 1 సెకండ్ చూడండి. బిట్ కాయిన్ ఇదేంటిది స్వింగ్ హై. ఓకేనా, ఇదేంటి క్యాండిల్ 1. దీన్ని ఏమన్నా మనం ఇందాక నేను చూపించిన కదా క్యాండిల్ 1. సెకండ్ ఇది క్యాండిల్ 1. అమ్మ జీవితం, అరే మ్యాగ్నెట్ ఆన్ చేసి ఉందా లేదు, దెన్ వై. సో ఇది క్యాండిల్ 1 అనుకోండి. ఓకేనా, ఇది క్యాండిల్ 2, దీన్ని క్యాండిల్ 2 అనుకోండి. ఓకేనా, ఇది క్యాండిల్ 3, ఇది క్యాండిల్ 3. సో ఇప్పుడు క్యాండిల్ 3కి నువ్వు క్యాండిల్ 2కి డిఫరెన్స్ ఏం సారీ క్యాండిల్ 1కి నువ్వు క్యాండిల్ 3కి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది. ఈ 2 కంటే ఈ కింది రెండు కింద ఉన్నాయి కాబట్టి దీన్ని మనం స్వింగ్ హై లాగా అంటే ఓకే చేస్తాం అనమాట. సో అర్థమైందా, ఇది ఒక స్వింగ్ హై. సో ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్, నేను చెప్పినా కదా సటన్ పాయింట్ నుంచి మార్కెట్ రివర్సల్ కావాలి అనుకుంటే కంపల్సరీ ఈ సిచ్యువేషన్ కావాలి. ఇక్కడ ఎందుకు కాలేదు, బట్ అందుకే రివర్స్ కాలేదు ఎక్కువ. సో ఎప్పుడైతే రివర్సల్ మనకి కావాలో అప్పుడు కంపల్సరీ ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ కావాలి. ఈ 1, 2, 3 క్యాండిల్ అంటే కంపల్సరీ స్వింగ్ హై ఫామ్ అయితేనే మనకి చూడండి. సో అట్లా ఇప్పుడు సేమ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ బేరిష్ చూపించాను అనుకోండి. చూడండి బేరిష్ చూడండి, ఇది క్యాండిల్ 1. ఓకేనా, 1 సెకండ్, ఇది క్యాండిల్ 1, ఇది క్యాండిల్ 1, ఇది క్యాండిల్ 2, క్యాండిల్ 2, క్యాండిల్ 2. వీడియో లెంత్ ఎక్కువ వచ్చినా కానీ పర్లేదు చూడండి, ఎందుకంటే నేను చాలా అంటే డీటెయిల్డ్గా చెప్తున్నా. ఇంత డీటెయిల్గా అసలు నేను ఎవరికి చెప్పలేదు. సో ఇది క్యాండిల్ 1, ఇది క్యాండిల్ 2, ఇది క్యాండిల్ 3. సో ఇది కంపల్సరీ ఇప్పుడు మార్కెట్ మీదికి పోవాలనుకుంటే ఈ విధంగా ప్యాటర్న్ క్రియేట్ చేసే పోవాలి. ఇది అర్థమైందా. సో ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇది క్యాండిల్ 1, ఇది క్యాండిల్ 2, ఇది క్యాండిల్ 2, ఇది క్యాండిల్ 3. ఓకేనా. సో ఈ సెకండ్ క్యాండిల్ కంటే ఈ రెండు క్యాండిల్ లోవర్ ఉన్నాయా లేవా. సో అట్లా ఇది పెద్దగా ఉండాలి ఎప్పుడైనా కానీ విక్ అనేది.
సో అప్పుడు మనం దీన్ని ఒక పర్ఫెక్ట్ స్వింగ్ లాగా అంటే మీన్ ఓకే చేస్తాం అనమాట దీన్ని ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు నేను చూపించిన కదా మీకు ఇక్కడ, సారీ ఇక్కడ చూపించిన కదా చూడండి స్వింగ్ ఇది ఈ విధంగా 1 2 3. సో అదే విధంగా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించిన నేను. సో నేను ఫస్ట్ వీడియోలో ఏమని చెప్పినా మీకు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫ్రాక్టల్, టైమ్ అండ్ ప్రైస్ ఇస్ ఎ ఫ్రాక్టల్. అంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, ఏ టైం ఫ్రేమ్లో ఉన్నా, డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నా. అంటే ఇప్పుడు సేమ్ స్వింగ్ అనేది 1 మినిట్లో ఫామ్ అవుతుంది, 5 మినిట్లో ఫామ్ అవుతుంది, 15 మినిట్స్లో కూడా ఫామ్ అవుతుంది, 1 డే 1 మంత్ 1 డే. సో ఎవ్రీ టైం ఫ్రేమ్లో కూడా ఈ స్వింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో అర్థమైందా? సో అది స్వింగ్ హై స్వింగ్ లో అనేది మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇక్కడనే ఉంది. ఇది క్యాండిల్ నెంబర్ 1, క్యాండిల్ నెంబర్ 2, క్యాండిల్ నెంబర్ 3. సో ఏదైతే క్యాండిల్ 1 3 ఉందో అది ఆ రెండింటికంటే ఇది క్యాండిల్ 2 అనేది హయ్యర్ ఉండాలన్నమాట. సో అర్థమైందా? సో అట్లా అప్పుడైతే మార్కెట్ రివర్సల్ అవుతుంది. పర్ఫెక్ట్. అర్థం కాకపోతే రిమైండ్ చేసుకొని చూడండి, ఓకేనా? చలో మనం నెక్స్ట్ అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటిది, అసలేనా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్కి మనం వచ్చేసినాం. లిక్విడిటీ, బై సైడ్ లిక్విడిటీ అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ. అంటే నేను లాస్ట్ క్లాస్లో కూడా నేను అంటే లిక్విడిటీ అనేది నేను ఎక్స్ప్లెయిన్, అంటే ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది అనేది చాలా మందికి కన్ఫ్యూజ్ అయింది అనమాట. సో అట్లా. సో ఇప్పుడు ఇక్కడ స్వింగ్ హై క్రియేట్ చేసి మార్కెట్ రివర్సల్ అయిందా లేదా? ఓకేనా? ఇక్కడ స్వింగ్ హై అంటే ఏ విధంగా ఫామ్ కావాలి, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ విధంగా ఫామ్ అవ్వాలి. ఓకేనా? సో సేమ్ ఇక్కడనే స్వింగ్ హై ఫామ్ అయిందా లేదా? స్వింగ్ హై ఫామ్ అయ్యి మార్కెట్ రివర్సల్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు దీని మీద ఏమన్నా ఉంటాయి. సో ఎవరైతే ఇక్కడ సెల్ చేస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఊహించుకోండి, మీరు ఒక ప్రైస్ దగ్గర సెల్ చేశారు. సో మీ స్టాప్ లాస్ ఏం పెడతారు? స్టాప్ లాస్ పెడతారు కదా, దాన్ని ఏమంటాం మనం? బై స్టాప్స్ అంటాం. ఓకేనా? 1 సెకండ్, ఇక్కడ నేను టెక్స్ట్ తప్పు రాసిన, 1 సెకండ్. హై. ఓకేనా? బై సైడ్ లిక్విడిటీ అంటే ఏంటంటే, ఏ స్వింగ్ హై ఎట్ ద టాప్ ఆఫ్ ది రేంజ్ విల్ హ్యావ్ స్టాప్ లాసెస్ ఫ్రమ్ షార్ట్ పొజిషన్ బై స్టాప్స్. దిస్ ఈస్ కాల్డ్ బై సైడ్ లిక్విడిటీ. సో ఇమాజిన్ చేసుకోండి, ఎప్పుడైతే మీరు సెల్ చేస్తారో, అవునా కదా, ఇప్పుడు సడన్ ఈ ఏరియా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సెల్ చేసారు అనుకోండి, ఇక్కడ సెల్ చేస్తే మీరు స్టాప్ లాస్ రేట్ పెడతారు ఇక్కడనే కదా. సో మీరు సెల్ చేస్తే మీకు స్టాప్ లాస్లో అనేవి బై స్టాప్స్ ప్రకారంగా ఉంటాయన్నమాట, బై. సో మీరు సెల్ చేస్తే మీకు మార్కెట్ ఆపోజిట్ పోతే ఎవరో ఒకరు బయ్యర్స్ ఉంటారు అనమాట. సో మీరు వాళ్ళకి అమ్మేస్తారు. సో వాళ్ళది మీది ట్రేడ్ పంచ్ అవుతుంది. అప్పుడు మూమెంటం అంటే మార్కెట్లో మూమెంటం వస్తుంది అనమాట. అట్లా అర్థమైందా? సో అది సింపుల్గా. సో ఎక్కడైతే మీరు సెల్ చేస్తారో దాని మీద మీరు స్టాప్ లాస్ పెడతారు కాబట్టి, సో దాన్ని మనం సెల్ స్టాప్స్ అంటాం, సారీ బై స్టాప్స్ అంటాం. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఇక్కడ చూడండి, ఏ స్వింగ్ హై ఎట్ ద టాప్ ఆఫ్ ది రేంజ్ విల్ హ్యావ్ స్టాప్ లాసెస్ ఫ్రమ్ లాంగ్ పొజిషన్స్, సెల్ స్టాప్స్. దిస్ ఇస్ కాల్డ్ సెల్ సైడ్ లిక్విడిటీ. అంటే ఏంటంటే, ఎప్పుడైతే మీరు బై చేస్తారో మార్కెట్లో బై చేస్తారు, ఓకేనా, మీరు ఇక్కడ నుంచి బై చేశారనుకో, మీ స్టాప్ లాస్ కింద ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మీరు బై చేస్తారో మీకు అంత అంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. సో బట్ మీకేమనిపిస్తుంది, సడన్ ప్లేస్లో నా స్టాప్ లాస్ ఉండాలి, ఎవడో ఒకటి నా స్టాప్ లాస్ కొనుక్కోవాలనుకుంటారా అనుకోరా. సో అప్పుడు ఎప్పుడైతే మీ యొక్క మార్కెట్ ఆపోజిట్ వస్తుందో అప్పుడు ఎవరో ఒక బయ్యర్ ఉంటారు, సెల్లర్ ఉంటారు అనమాట మీకు. సో ఆ ప్రైస్కి మీకు సెల్లర్ బయ్యర్ దొరికితే అప్పుడు మార్కెట్లో మూమెంటం ఉంటుంది. సో అది లిక్విడిటీ అంటాం అనమాట. దాన్ని సెల్ సైడ్ లిక్విడిటీ అంటాం. సో సెల్ సైడ్ లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది, ఏ ఏరియాలో ఉంటుంది, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటిది, ఏంది కథ, ఏంది కారక అనేది ఇంకా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. బై సైడ్ లిక్విడిటీ, సెల్ సైడ్ లిక్విడిటీ. ఓకేనా? బై సైడ్ లిక్విడిటీ అంటే ఏంటిది, ఒక స్వింగ్ హైక్ మీద ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ స్టాప్ లాసెస్ అన్ని ఉంటాయి కదా, వాళ్ళ స్టాప్ లాసెస్ అన్నిటిని మనం ఏమంటాం, బై సైడ్ లిక్విడిటీ. సో డైరెక్ట్ మనం ఆ స్వింగ్ అనే హైని మనం మార్క్ చేయాలి, ఇట్లా మార్క్ చేసుకొని అక్కడ రాసుకోవాలి, బై సైడ్ లిక్విడిటీ బాబు ఈడున్నది, సో అండ్ సో టైం, సో అండ్ సో ప్రైస్, ఏదో ఒక రోజు దీన్ని మార్కెట్ తీసుకోవడానికి కంపల్సరీ వస్తుంది అనేసి మనం ఫిక్స్ అయిపోవాలి బుర్రలో. ఓకేనా? అర్థమైందా? సో ఎప్పుడైతే మార్కెట్ మనం బై చేస్తామో సో అండ్ సో ప్లేస్లో మనం సెల్ ఆర్డర్స్ పెడతాం కదా, సో దాన్ని మనం సెల్ సైడ్ లిక్విడిటీ అంటాం అనమాట. ఓకేనా? అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా, అంతే. చాలామంది నిఫ్టీ చేస్తారు కాబట్టి మనం ఇండియన్ మార్కెట్లో చూపిస్తా. ఓకేనా? ఒక సెకండ్. డిలీట్ అయిపోయింది బెటర్. సో అంటే నేను కంప్లీట్లీ ఏదైతే నేను వీడియోలో చెప్తున్నానో అన్ని ఎగ్జాంపుల్సే, మళ్ళీ కామెంట్ సెక్షన్కి వచ్చి నువ్వు ఇదెందుకు చెప్పినావు అదెందుకు చెప్పినావు అని అనొద్దు. సో ఏదైతే ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇమాజిన్ చేసుకొని ఈ ప్లేస్లో మీరు సేల్ చేశారు, ఓకేనా, మీరు స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకుంటారు, మీరు ఇక్కడ పెట్టుకుంటారు కదా మీ స్టాప్ లాస్లు అన్ని, ఈ ఏరియాలో మీ స్టాప్ లాస్ పెట్టుకోరా. ఓకేనా? ఇప్పుడు మీకు అన్ని స్టాప్ లాస్ బిల్డ్ అయినాయా? ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా?
ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఎందుకు తీసుకోవాలి బ్రో, ఇది ఎందుకు తీసుకోవాలంటే చెప్తా, అన్నీ చెప్తా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒక లో అనమాట. సో ఈ లో లిక్విడిటీ తీసుకోవడానికి మార్కెట్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ లిక్విడిటీ తీసుకుందో, అంటే ఇది డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి చాలా మంది ట్రేడర్స్ ఉంటారు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆల్గరిథమ్స్ కానీ అంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ లాంగ్ టర్మ్కి దానికి దీనికి చూస్తారు కాబట్టి డైలీ టైం ఫ్రేమ్ అంటే 4 అవర్స్ టైం ఫ్రేమ్, 1 అవర్ 1 మంత్ అట్లా చూస్తారు అనమాట. సో డైలీ టైం ఫ్రేమ్లో చాలా పెద్ద లిక్విడిటీ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ లిక్విడిటీ పర్జ్ అయిందో, అర్థమైందా. సో ఎవరైతే ఇక్కడ బై చేసారో వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయి కదా. సో వాళ్ళని తీసుకొని ఎవరైతే ఇక్కడ బై చేశారో ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళ స్టాప్ లాస్లో ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. సో ఎప్పుడైతే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది ఒకటి, అంటే నేను వచ్చే క్లాసులలో చెప్తాను. సో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకేనా. సో ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ అయ్యి ఈ లిక్విడిటీని అంతా తీసుకొని ఇక్కడ వాల్యూ ఇంబ్యాలెన్స్ ట్యాప్ అయ్యి, సో అప్పుడు మార్కెట్ రివర్సల్ అయింది ఎక్కడి వరకు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే లిక్విడిటీ ఉందో, ఎవరైతే ఇక్కడ సెల్ చేస్తారో వాళ్ళ బై స్టాప్స్ ఇక్కడ ఉంటాయి కదా. ఇంతకుముందు మనం అంటే విన్నాం కదా, ఇక్కడ ఏముంటాయి, బై సైడ్ లిక్విడిటీ. ఓకేనా. ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఉంటుందా. సో ఎప్పుడైతే సెల్ సైడ్ లిక్విడిటీని తీసుకుందో దాని తర్వాత ఎక్కడికి పోయింది మార్కెట్, మళ్ళీ నెక్స్ట్ లిక్విడిటీ ఎక్కడుందో అక్కడికి వెనకలాడకుండా పోతుంది. సో అర్థమైందా. సో ఆ విధంగా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మన ఇండియన్ మార్కెట్లో. సో నేను ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్స్ ఫైనాన్షియల్ మార్కెట్ మన దునియాలో మన వరల్డ్లో ఎన్ని ఫైనాన్షియల్ మార్కెట్ ఉన్నాయో అన్ని ఫైనాన్షియల్ మార్కెట్ లిక్విడిటీ మీద రన్ అవుతుంది. సో నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్ని అంత ఇంపార్టెంట్ అనమాట. సో అట్లా మీరు నిఫ్టీ కాదు, బ్యాంక్ నిఫ్టీ కాదు, ఏ నిఫ్టీలైనా ఏందిలేనైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిట్ ఇక్కడ మీరు నేను స్వింగ్ లో చూపించిన కదా ఇంతగా. ఓకేనా. ఇది చూడండి, దీన్ని ఇగ్నోర్ చేయండి, ఈ క్యాండిల్ ఇగ్నోర్ చేయండి. సో నేను ఇక్కడ నుంచే చెప్తున్నా. సో ఈ క్యాండిల్ కంప్లీట్లీ ఇగ్నోర్ చేయండి ఇప్పుడు మందం. ఓకేనా. మళ్ళీ కామెంట్స్ పట్టుకోలేము. సో ఇప్పుడు చూడండి, ఎవరైతే ఇది క్యాండిల్ నెంబర్ 1, క్యాండిల్ నెంబర్ 2. సో మార్కెట్ రివర్సల్ కావాలనుకుంటే ఏం ఫామ్ చేసింది, ఒక స్వింగ్ హై అనేది ఫామ్ చేసిందా లేదా. ఇది 1, ఇది 2, ఇది 3. సో ఈ రెండు క్యాండిల్ అంటే వన్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్, 1 క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ కి సెకండ్ క్యాండిల్ హై ఉందా లేదా, స్వింగ్ హై ఫామ్ చేసి కిందకి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇది 1 క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. సో ఇప్పుడు లో ఫామ్ చేసి మార్కెట్ మీకు పోయిందా లేదా. సో అర్థమైందా. సో అట్లా అర్థమైంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇంత క్లియర్గా చెప్పడం మన తెలుగులో నంబర్ 1 అంటే ఫస్ట్ టైం మనమే. సో అట్లా అనమాట. అర్థమైంది అనుకుంటున్నా. బై సైడ్ లిక్విడిటీ అంటే సెల్ సైడ్ లిక్విడిటీ అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. సో దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియో. ఇంపార్టెంట్ లిక్విడిటీ లెవెల్స్, అంటే లిక్విడిటీ ఎందుకు అంటే ఇంపార్టెంట్ లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉంటుంది భైరవాన్ అని మమ్మల్ని అంటే మీరు నన్ను క్వశ్చన్ అడిగితే, సో ఇది జస్ట్ నేను బేసికే చెప్పిన, ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ మీకు ఏదైతే కావాలో అదే పెట్టినా నేను ఇక్కడ. సో ఓకేనా. ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా. ఇది ఒక క్యాండిల్. ఓకేనా. 1 సెకండ్. We will turn this as a 1 సెకండ్. సో ఇప్పుడు ఇది ఒక క్యాండిల్. ఓకేనా. ఇది ఒక క్యాండిల్ అయినప్పుడు నేనేమని చెప్పిన, టైమ్ ఈజ్ అ ఫ్రాక్టల్. అంటే ఏదైతే 1 డేలో అంటే ఏదైతే 12 మంత్స్లో జరుగుతుందో 6 మంత్స్లో కూడా జరుగుతుంది, 3 మంత్స్లో కూడా జరుగుతుంది, 1 మంత్లో కూడా జరుగుతుంది, 1 వీక్ 1 డే, 4 అవర్స్ 4 డేస్, సో అట్లా పోతూనే ఉంటుంది. 1 సెకండ్ వరకు కూడా పోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ క్యాండిల్ అనుకోండి, లేదంటే వీక్లీ అనుకోండి, లేదంటే డైలీ అనుకోండి, లేదంటే 4 అవర్స్ అనుకోండి, లేదంటే 1 అవర్ అనుకోండి, లేదంటే 30 మినిట్స్ అనుకోండి, లేదంటే 15 మినిట్స్ అనుకోండి. సో ఏదే అనుకోండి. ఓకేనా. సో నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక క్యాండిల్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ప్రీవియస్ మంత్ హై అండ్ లో. ఓకేనా. సో ప్రీవియస్ వీక్ హై అండ్ లో, ప్రీవియస్ డే హై అండ్ లో, ప్రీవియస్ సెషన్ హై అండ్ లో, ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్, ఎబో స్వింగ్ హై అండ్ స్వింగ్ లోస్. సో ఇప్పుడు ఇది ఏ టైం ఫ్రేమ్ మీరు ఓపెన్ చేసినా కానీ ఇక్కడ ఈ క్యాండిల్ మీద లిక్విడిటీ అనేది ఉంటుంది. ఓకేనా. దీని ఏమంటే మనం బై సైడ్ లిక్విడిటీ. ఓకేనా.
ఈ క్యాండిల్ మీద ఏముంటుంది, లిక్విడిటీ అనేది ఉంటుంది కంపల్సరీ ఎట్ ఎనీ కాస్ట్. నేను చూపిస్తా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్తో పాటు చూపిస్తా. మీరు రేపు నేను ఈరోజు అప్లోడ్ చేస్తాను వీడియో, రేపు అప్లోడ్ చేస్తాను. మీరు రేపటి నుంచే నిఫ్టీలో ఇది అప్లై చేయడం స్టార్ట్ చేయండి. మీ టార్గెట్లు ఎడబెట్టుకోవాలి నేను చెప్తాను ఇట్లా. సో అది చెప్తాను. సో ఇప్పుడు మనకి ఇదేంటిది, సేల్ సైడ్ లిక్విడిటీ, ఓకేనా, బాటమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మంత్లీ క్యాండిల్ అనుకోండి. మంత్లీ క్యాండిల్ అయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్తో పాటు చూపిస్తాను మీకు, అది బెటర్ ఉంటుంది. యూరో యూఎస్డి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ 1 ఆగస్ట్ క్యాండిల్ చూస్తే, ఇప్పుడు 1 ఆగస్ట్కి మనం వచ్చినాం, ఓకేనా. 1 ఆగస్ట్ వచ్చి ఇక్కడ దాన్ని హై మార్క్ చేసుకున్నాం, ఓకేనా, దాన్ని లో మార్క్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇందాక ఇక్కడ ఏం చెప్పినా, సో ఒక క్యాండిల్ ఏ క్యాండిల్ అయినా అనేది, అది మంత్ క్యాండిలా, వీక్ క్యాండిలా, డే క్యాండిలా, 4 అవర్ క్యాండిలా, 1 అవర్ క్యాండిలా, 30 మినిట్సా, 15 మినిట్సా, 5 మినిట్సా, 1 మినిటా, ఏ క్యాండిల్ అయినా కానీ సో దాని హైలో దాని లోలో లిక్విడిటీ ఉంటుంది అనమాట. సో అట్లా, సో ఏదైతే హై టైం ఫ్రేమ్ ఉంటుందో దాని లోలో చాలా పెద్ద, అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి అనమాట. అదే పెద్ద లిక్విడిటీ అంటారన్నమాట దాన్ని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే, ఇప్పుడు ఆగస్ట్ క్యాండిల్ ఉందా, తన ఏం చేసిన నేను హై అండ్ లో ఫామ్ చేసిన, డ్రా చేసిన, ఓకేనా. సో సెప్టెంబర్ ఏం చేసింది, ఓపెన్ అవుతూనే దాని లిక్విడిటీ మొత్తం తీసుకుంది, ఓకేనా, అర్థమైందా. సో ఎవరైతే సేల్ స్టాప్స్ ఉంటాయో ఈ క్యాండిల్ మీద వాళ్ళ సేల్ స్టాప్స్ ఉంటాయో వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి మార్కెట్ కిందకి వచ్చింది, చూసారా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఇప్పుడు నేనేం చేసిన, మళ్ళీ ప్రీవియస్ మంత్ ఏది, అక్టోబర్ 1కి వచ్చి దాని హై దాన్ని లో మార్క్ చేసుకున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసింది, నవంబర్ ఏం చేసింది, సో ఏదైతే నేను అక్టోబర్ హై లో మంత్ క్యాండిల్ ఇది అనమాట. సో హై లో మార్క్ చేసుకుంటే అది ఏం చేసింది, లో, అంటే ఏదైతే ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది కదా, సో ఆ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ ఇప్పుడు మీదికి పోతుంది. సో అర్థమైందా. సో అట్లా ఇప్పుడు టాప్ డౌన్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను నేను, ఓకేనా. సో అట్లా ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇప్పుడు ఏదైతే వీక్లీ క్యాండిల్ ఉందో, ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ వీక్లీ క్యాండిల్ కూడా వర్తిస్తుంది కదా ఇప్పుడు నేను చెప్పినట్టు, అవునా కదా. సో నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది ఈ ప్యూ చూడండి, 1 సెకండ్. ఇప్పుడు ఈ క్యాండిల్ హై మార్క్ చేస్తున్నా నేను, ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ లో. సో లాస్ట్ వీక్ ఏం చేసింది, అసలు ఎట్ సైడ్ లిక్విడిటీ తీసుకోవాలి, కన్సాలిడేషన్ అయింది ఒక దగ్గరనే, ఈ క్యాండిల్ లోపట్నే. సో ఈ వీక్ ఇప్పుడు ఈరోజు మండే కాబట్టి ఓపెన్ అయింది కదా, సో ఓపెన్ అవుతూనే ఈ లిక్విడిటీ తీసుకుంది. సో ఇప్పుడు మార్కెట్ ఏమైంది అంటే, మార్కెట్కి ఎనర్జీ వచ్చింది, బాగా ఫ్యూయల్ వచ్చింది కాబట్టి మార్కెట్కి మంచి మొమెంటం ఉంటుంది కిందికి రావడానికి. సో అట్లా ఇప్పుడు మళ్ళీ నేను డైలీ టైం ఫ్రేమ్ పోతా, 1 సెకండ్. ఇప్పుడు మళ్ళీ ఏం పోయినా, మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్ పోయినా. సో డైలీ టైం ఫ్రేమ్ పోయి ప్రీవియస్ డే హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ డే హై, ఓకేనా, ఇది ప్రీవియస్ డే లో. సో ఈరోజు మార్కెట్ ఏం చేసింది, నిన్నటిది ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో, 1 సెకండ్, ప్రీవియస్ డే హై ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో దాన్ని లిక్విడిటీ చేయడానికి, అంటే లిక్విడిటీ తీసుకోవడానికి పోయిందా లేదా, ఎవరైతే ఈ హై మీద సెల్ చేసారో వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేసిందా లేదా మార్కెట్ మీదికి పోయి. సో అట్లా, సో అర్థమైందా. ఇంపార్టెంట్ లెవెల్ ఎక్కడ లిక్విడిటీ ఉంటుందో మీరు ఇది అంటే చూడండి, బ్యాక్ టెస్ట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు నేను ఒకసారి అయిపోయిందా, డైలీ అయిపోయిందా, ప్రీవియస్ సెషన్ హై అండ్ లో. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినాం కదా కిల్ జోన్స్ అనేది. సో అది ఇప్పుడు మనం కిల్ జోన్స్లో కూడా లిక్విడిటీ, దాని హై దాని లో లిక్విడిటీ ఉంటుంది. నేను చూపిస్తున్నా, 1 సెకండ్. చూడండి ఇప్పుడు ఏం చేసింది, మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. మంచి ఎగ్జాంపుల్, వేర్ ఇస్ మంచి ఎగ్జాంపుల్, యా. సో ఇప్పుడు ఇది ఏషియా సెషన్, ఓకేనా, ఇది ఏషియా సెషన్ హై, ఓకే. ఏషియా సెషన్ హైను ఏషియన్ సెషన్ లో. మనం ఏం చేసుకుంటున్నాం, ప్రీవియస్ మంత్, అంటే ఇప్పుడు ప్రీవియస్ మంత్ ఏది ఉందో దాన్ని హై లో మార్క్ చేసుకున్నాం, ఓకేనా. దాని తర్వాత ప్రీవియస్ డే హై లో మార్క్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ట్రేడ్ చేయాలనుకోండి, ప్రీవియస్ డే హై లో మార్క్ చేసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత 4 అవర్స్, దాని తర్వాత అంటే టైం ఫ్రేమ్ని తీసుకుంటా, అంటే హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ రావాలి. సో అట్లా, సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ లిక్విడిటీ అనమాట. ఇది సెషన్స్ హై, సెషన్స్ లో. ఇప్పుడు మీరు ఈ ఏషియన్ అంటే ఎప్పుడైతే మీరు లండన్లో ట్రేడ్ చేయాలనుకుంటారు కదా, సో మన ఏషియన్ సెషన్ హైను లో ఫామ్, అంటే దాని మీద లిక్విడిటీ ఉంటుంది కాబట్టి దాని అంటే ఆల్గరిథం ఆ విధంగా కోడెడ్ అనమాట.
సో ఏషియన్ రేంజ్ ఇట్లుందా, సో ఎవరిదైతే బై స్టాప్స్ ఉంటాయో వాళ్ళందరినీ నువ్వు కలెక్ట్ చేసుకుని నువ్వు వీడికి రావాలమ్మా అనేసి వాళ్ళు అంటే ఆ విధంగా ప్రాంప్ట్ ఇస్తే, అంటే ఆ విధంగా కోడ్ రాస్తే అదే విధంగా జరుగుతుంది. సో అట్లా డైలీ ఏ విధంగా డెలివరీ కావాలి అనేది వేరే రకంగా ఉంటుంది అనమాట. సో డైలీ ప్రొఫైల్స్ ఉంటాయి, అంటే ఏ విధంగా ఏ రోజు ఏ న్యూస్ ఉంటుంది, ఏ న్యూస్ ప్రకారంగా ఏ డెలివరీ చేయాలి అనేది కంప్లీట్లీ ఇంకా డెప్త్ ఉంటుంది అనమాట. సో అట్లా సో మీరేం చేయండి, జస్ట్ అంటే మన ఏషియన్ సెషన్ హైలో మార్క్ చేసుకుంటే ఏ సైడ్ అయితే అంటే లిక్విడిటీ తీసుకుంటుందో దాని తర్వాత మీ ఏదైతే ఎంట్రీ మోడల్ ఉంటుందో దాని తర్వాత దాని ఆపోజిట్ లిక్విడిటీ వరకు మీరు టార్గెట్ పెట్టేసుకుంటే అయిపోతుంది. చూసారా? మళ్ళీ ఏం చేసిన నేను న్యూయార్క్, ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూయార్క్ ట్రేడ్ చేసిన అనుకో, ఇప్పుడు నేను లండన్ హైను లండన్ లో డ్రా చేసుకుని పెట్టుకుంటా. ఓకేనా? ఎప్పుడైతే నేను న్యూయార్క్లో ట్రేడ్ చేస్తానో అప్పుడు లండన్ను ఏషియన్ రెండు డ్రా చేసుకుని పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లండన్ది లిక్విడిటీ తీసేసుకుంది అనుకో, ఓకే అయిపోయింది. సో ఇప్పుడు ఏషియన్ లిక్విడిటీ తీసేసుకుంటే అది అయిపోయింది. సో ఇప్పుడు లండన్ ఉంది కాబట్టి మనకి బ్యాలెన్స్ లండన్ ఉంది కాబట్టి సో న్యూయార్క్ ఏం చేస్తుంది, లండన్ లో తీసుకొని దాని తర్వాత కావాల్సిన లిక్విడిటీ సైడ్ పోయింది. సో అర్థమైందా? సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ స్వింగ్ లో, ఇప్పుడు నేను ఏ టైం ఫ్రేమ్లో ఉన్నా మీరు చూడండి, 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నా. సో ఇది స్వింగ్ క్యాండిల్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సో ఏదైతే ఈ స్వింగ్ ఫామ్ అయిందో, 1 సెకండ్, ఏదైతే ఈ స్వింగ్ ఫామ్ అయిందో ఆ స్వింగ్ నుంచి మార్కెట్ మీదికి పోయింది. ఓకేనా? అర్థమైందా? సో అట్లా ఇప్పుడు మనకి ఈ స్వింగ్ లో కింద ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అదే, నెక్స్ట్ వచ్చేది ఏంటిది, ఎబోవ్ స్వింగ్ హై అండ్ లో. ఏదైతే నేను ఇక్కడ మీకు స్వింగ్ హై లో కింద లిక్విడిటీ ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను దాని ఎగ్జాంపుల్ చూపిస్తా. సో అట్లా ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్ అనమాట. నేను ప్రతిరోజు నేను చెప్పిన ఫస్టే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన నేను ఆల్రెడీ, అంటే ప్రతిరోజు ట్రేడ్ తీసుకుంటాను ఒక దగ్గర పెట్టిన చూడండి, జస్ట్ నార్మల్గా పోస్ట్ చేస్తాను. ఐ క్యాన్ డూ ఎవ్రీ 15 డే టిల్ మై లాస్ట్ డేట్ బికాజ్ ఐ నో ద కోడ్. సో నేను ఎందుకు పెట్టినా, సో 9:30 అంటే అదొక ఓపెనింగ్ టైంలో కొన్ని ప్రొఫైల్స్ ఉంటాయి, దాని ప్రకారంగా ఏ న్యూస్ ఉంటుంది, మార్కెట్ ఏ విధంగా డెలివరీ చేస్తుంది అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఎక్కడి వరకు హోల్డింగ్లో ఉన్న డ్రాన్ లిక్విడిటీ ఇక్కడ వరకు. సో ఈ మార్కెట్ ఇక్కడ వరకు కంపల్సరీ పోతుంది. సో అది ఏ విధంగా పోతుంది, ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇది మండేనే కదా, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఇంకా 4 days ఉంది కాబట్టి దాని ప్రకారంగా అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ అట్లా చేసుకుంటూ పోతుంది అనమాట. కానీ అది మాత్రం కంపల్సరీ తీసుకుంటుంది. సో అట్లా ఇప్పుడు నేను ఏం చేసిన, ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్. సో ఎవరైతే ఇక్కడ సేల్ చేసిరో రీసెంట్ వీడియోలు కూడా మీకు పదే చెప్పిన అనమాట. సో అట్లా ఇది ఏదైతే ఇక్కడ ఎవరైతే ఇక్కడ సేల్ చేసిరో, ఇప్పుడు నేను చూడండి నా ట్రేడ్ లాజిక్ చూడండి. సో ఇక్కడ లిక్విడిటీ ఉంది మనకి. ఓకేనా? ఇక్కడ లిక్విడిటీ, ఇంకా ఇది ఈక్వల్ లోస్ క్రియేట్ చేసింది. సో ఎప్పుడైతే ఈక్వల్ లోస్ క్రియేట్ చేస్తుందో మార్కెట్, అప్పుడు చాలా ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట. నేను రాయడం మర్చిపోయినా, 1 సెకండ్. ఈక్వల్ హైస్ అండ్ లోస్. ఓకేనా? నేను అన్నిటికీ ఒకటే, అంటే అన్ని ఎగ్జాంపుల్ ఒకటేసారి చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను లిక్విడిటీ డ్రా చేసిన, సో నాకు మార్కెట్ అనేది పర్ఫెక్ట్ డిస్కౌంట్లో దొరికింది. డిస్కౌంట్లో కొంటారు కదా ఎవరైనా కానీ, సో ఏదైనా కానీ. సో అట్లా సో నేను ఇక్కడ ప్రీమియం డిస్కౌంట్ జోన్ డ్రా చేస్తే నాకు ఈ డిస్కౌంట్లో దొరికితే, సో ఇప్పుడు నేను ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి నేను, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్ పెట్టుకున్నారు అనుకో, ఈ క్రాస్ ఓవర్ అయిపోతూనే మనం స్టాప్ లాస్ అంటే టార్గెట్ పెట్టుకోవాలని సో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ స్టాప్ లాస్ అంటే నార్మల్గా వేరే ట్రేడర్ గురించి చెప్తున్నా, వాళ్ళు నేను లైవ్ స్ట్రీమ్స్ కూడా వేరే వాళ్ళు చూసినా కానీ వాళ్ళు ఎంట్రీ అవుతారు ప్రైస్ని. ఎంట్రీ అయినాక వాళ్ళే 1:2 వరకు నేను టార్గెట్ పెడతా అంటే అది పోవాలి కదా 1:2 వరకు. వాళ్ళు ఏం చూడకముందుగా 1:2 వరకు పెట్టేస్తారు. అది ఎక్కడ లాజిక్ చెప్పండి. సో మనం ఏం చేస్తాం యాజ్ ఏ ఐసీటీ ట్రేడర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంట్రీ అయినా, నా స్టాప్ లాస్ ఏడుంది ఇక్కడ, నేను ఎందుకు ఈడబెట్టినా, ఎందుకు ఈడబెట్టలేదు. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, స్వింగ్ లో. ఓకేనా? మనం కూడా స్వింగ్ లో కింద లిక్విడిటీ మన స్టాప్ లాస్ పెడతాం. బట్ ఎప్పుడు ప్రొటెక్టెడ్ స్వింగ్ లో కిందనే మనం స్టాప్ లాస్ పెడతాం. అంటే ఎప్పుడైతే మనకు ప్రొటెక్టెడ్ స్వింగ్ కనిపిస్తే అప్పుడు పెడతాం. సో ఇప్పుడు నేను ఎందుకు ఈడబెట్టలేను, ఎందుకు ఇక్కడ కొంచెం బఫర్ జోన్లో పెట్టినా. సో అది నాకు తెలుసు ఇక్కడ లిక్విడిటీ తీసుకోవడానికి వస్తుందని, అయినా కానీ నేను ఇక్కడికి వచ్చినా నా ఇంకా క్వాంటిటీ బిల్డ్ చేసిన. ఎందుకు 9:30 మ్యానిపులేషన్ చేస్తాయి కాబట్టి దాని తర్వాత వచ్చేదంతా డిస్ట్రిబ్యూషన్. నేను ఇక్కడనే ఎగ్జిట్ అయిపోయినా. ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా, ఎందుకు నాకు కావాల్సిన లిక్విడిటీ అయిపోయింది. చూడండి ఈక్వల్ హైస్ ఇవి. ఎందుకు ఈక్వల్ హైస్ అంటున్నా, ఇప్పుడు ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఈడ లిక్విడిటీ ఉంది, ఈడ లిక్విడిటీ ఉంది, ఈడ లిక్విడిటీ ఉంది. సో ఇదంతా లిక్విడిటీని తీసుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ బాగా డబ్బులు ఉన్నాయి, కొన్ని లక్షల వేల కోట్లు ఉన్నాయి. సో మార్కెట్ అల్గరిథం ఏ విధంగా దానికి ఫీడ్ చేసిరు, ఎక్కడైతే ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే మంత్. సో ఎక్కడైతే లిక్విడిటీ ఉంటుందో ప్రీవియస్గా దాన్ని నువ్వు తీసుకోవడానికి కంపల్సరీ పోవాలి అని రాసి పెట్టారు కాబట్టి పోతుంది. సో అట్లా
సో ఇది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో నేను అంటే జస్ట్ అంటే నాకేందంటే కొంచెం సపోర్ట్ చేయండి, నేను లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తే కదా, మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. సో అట్లా ఇప్పుడు నేను ఒక స్వింగ్ హై స్వింగ్ లో అని చెప్పినా కదా, మన ఇండియన్ మార్కెట్ కూడా చూపిస్తే ఇప్పుడు. సో ఇప్పుడు దాన్ని మనం అంటే దీని అంతా మర్చిపోండి, జస్ట్ నేను చెప్పేదే వినండి. సో ఇప్పుడు ఇది క్యాండిల్ నెంబర్ 1, క్యాండిల్ నెంబర్ 2, క్యాండిల్ నెంబర్ 3, ఇది ఒక స్వింగ్ అంటారు మనం. ఓకేనా, మీరు ఎంతైతే బ్యాక్ టెస్ట్ చేస్తారో, ఎంతైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎంతైతే మీ ఐస్ని ట్రైన్ చేస్తారో అప్పుడైతేనే మీకు అంత అర్థమవుతుంది. ఓకేనా, సో అట్లా. సో ఇప్పుడు ఇక స్వింగ్ లో కదా, ఈ స్వింగ్ లో కింద నేను ఏమని చెప్పిన, స్వింగ్ లో కింద కూడా మనకి లిక్విడిటీ ఉంటుంది. సో నేను లిక్విడిటీని డ్రా చేసిన. ఇక్కడ ఏంది, సేల్ సైడ్ లిక్విడిటీ. ఓకేనా, సేల్ సైడ్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళు స్టాప్ లాస్ రేటే పెడతారు కదా, సో వాళ్ళ సేల్ సైడ్ లిక్విడిటీ అంతా ఏడుంది. సో ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, వచ్చిందా లేదు ఇప్పుడు ఇక్కడ తీసుకోవడానికి, అంటే నేను ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా వస్తుంది అనేది రానున్న క్లాసులు చెప్తా. బట్ ఇది తీసుకోవడానికి అయితే వచ్చిందా లేదా, అర్థమైందా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూపెట్టాలంటే ఇది. సో ఇట్లా ఎగ్జాంపుల్ చూపించుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి అనమాట. సో ఏ లిక్విడిటీ ఇంపార్టెంట్, ఏ లిక్విడిటీ ఇంపార్టెంట్ కాదు అనేది అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అట్లా. సో మనం ఒకసారి నిఫ్టీలో కూడా చూపిస్తా. చాలామంది మన నిఫ్టీ చేస్తారు. నిఫ్టీలో మీరు ఫస్ట్ అంటే ఒక చిన్న స్ట్రాటజీ అనుకోండి, ఏదనుకోండి, నాకు అంటే అవసరం లేదు కానీ స్ట్రాటజీ అనుకోండి, ఏం కాదు, పర్లేదు, కొద్దిగా చెప్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ వచ్చుడుతోనే డైలీ ఫస్ట్ వచ్చుడుతోనే మీరు 9:15 అని మీరు 9:10కి వస్తారో ఏ టైంకి వస్తారో నాకు తెలియదు. బట్ ఫస్ట్ మీరు వచ్చుడుతోనే ఏం చేయాలంటే, 1 సెకండ్, ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ పోండి. ప్రీవియస్ వీక్ హై, ప్రీవియస్ వీక్లో ఎందుకు భైరవ నువ్వు ఇట్లా ఎందుకు చెప్తున్నావు, ప్రీవియస్ హై లోను ప్రీవియస్ హై ఇది ఎందుకు మార్క్ చేసుకోమంటున్నావు భైరవ అని అడిగితే చెప్తా. 1 సెకండ్, అన్ని మంచి యానిటేషన్ చేసి మీకు ఒక నిఫ్టీలో మంచిగా ఏ విధంగా మీకు ఉండాలో అది చూపెడుతున్నా చూడండి. ఎవరైతే వీడియో లాస్ట్ వరకు వచ్చారో వాళ్ళకి ఇది ఒక మంచి ఓకేనా. 1 సెకండ్, నేను ఎందుకు దీనికి ఎంత డీటెయిల్ చెప్తున్నా చాలామంది అర్థం కావాలి, నా మెయిన్ ఇంటెన్షన్ అది, అంతే. ఏదో 10 నిమిషాలు వచ్చి 10 నిమిషాల వీడియో కంప్లీట్ చేసుకొని పోతే అది ఎవరికి అర్థం కాదు, అది కాదు. సో ఇప్పుడు నేను నా వ్యూస్ కోసం 20 నిమిషాలు పెడితే చాలామంది చూస్తారు కదా అని 20 నిమిషాలు పెట్టాను అనుకో, అది వేస్ట్ కదా, అవునా కదా. నేను పాప అంటే నాకు అట్లాంటిది కాదు, నేను అట్లాంటివి చేయొద్దు. సో అట్లా ఇప్పుడు నేను ఏం చేసిన, వీక్లీ టైం ఫ్రేమ్ పోయినా. ఫస్ట్ మీరు కూడా 9:15 కాకముందుకి యాజ్ ఏ ఐసీటీ ట్రేడర్ ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి, ప్రీవియస్ వీక్ హై లో మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ప్రీవియస్ వీక్ హైలో మీరు మార్క్ చేసుకున్నారా, ప్రీవియస్ వీక్ హైలో. ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నట్టు చేస్తా, ఎందుకంటే నాకు నేను నేర్చుకున్న, నేను ఎవరైతే నా మెంటర్ ఉన్నారో నా మెంటర్ కూడా ఇదే విధంగా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ చెప్తాడనమాట. అది ఇంగ్లీష్లో గంటలు నేను కష్టపడినా, అందుకే నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నా మీకు కూడా, నా మెంటర్ చెప్పింది కాబట్టి నాకు. సో ప్రీవియస్ డే హై. సో నెక్స్ట్ ఏంటిది, మీ పని ఏంటిది, ఫస్ట్ ఎప్పుడైతే మీరు మార్కెట్ ఓపెన్ కాకముందుకు వస్తారో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటిది, ప్రీవియస్ వీక్ హైలో మార్క్ చేసుకోవాలి. ఓకేనా, వీక్లీ టైం ఫ్రేమ్ పోతే మీకు ప్రీవియస్ ఏదైతే ఈ వీక్ కాకుండా ప్రీవియస్ వీక్. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ప్రీవియస్ డే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పక్కన పెట్టేసాను, ఇది ఈరోజు జరిగిన మార్కెట్, ఈరోజు కూడా నాకు ప్రాఫిట్ అయింది, నేను చూపించాలా అంటే నేను జనరల్గా ఏం పోస్ట్ చేయను, ఎందుకు ఊరికే అనేసి. చూడండి నేను ఎంత పిన్ పాయింట్ నేను ఎక్కడ కింద బాటంలో ఎంట్రీ అయినా, బాటంలో ఎంట్రీ ఎక్కడ నాకు ఇంకా రన్నింగ్ అయితేనే ఉంది, 170 180 ఎక్కడనో నేను బుక్ చేసిన, అది ఇంకా ఉరుకుతూనే ఉంది. సో అట్లా నిఫ్టీ. సో అది ఏ బేసిస్ అంటే చూడు, నేను వచ్చిన ప్రీవియస్ డే హై, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో నడుస్తుంది కాబట్టి ఆల్ టైమ్ హైకి మా మెంటర్ ఒకటి చెప్పిండు అనమాట. సో దాన్ని నేను ఫాలో అయినా. సో ఇప్పుడు ప్రీవియస్ డే హై నేను మార్క్ చేసుకున్నా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఏం చేసిన, ప్రీవియస్ డే లో మార్క్ చేసుకున్నా. ఓకేనా, 1 సెకండ్, స్టార్ట్ న్యూ చేసేసి మనం దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ఓకేనా, ప్రీవియస్ ఇప్పుడు నేను ఏం చేసిన ఫ్రెష్గా, ఇప్పుడు ఈరోజు మండే నేను షూట్ చేసేది. సో ఈరోజు మార్కెట్ ఏ విధంగా రన్ అయిందో అంటే నేను ఏం చెప్పాను, జస్ట్ చూడండి, మీరే చూడండి. నేను ఏం చేసిన, ఫస్ట్ వచ్చిన ప్రీవియస్ వీక్ హై ప్రీవియస్ వీక్లో మార్క్ చేసుకుని పెట్టుకున్నా. ఓకేనా, పర్ఫెక్ట్ అయిపోయిందా. సో నెక్స్ట్ 4 అవర్, ఇక 4 అవర్ అంటే మనకు అంత ఇంపార్టెంట్ ఏం లేదు. దాని తర్వాత 15 మినిట్స్కి రావాలి. 15 మినిట్స్కి వచ్చి మేజర్గా ఇంకెక్కడ ఉంది లిక్విడిటీ, మేజర్గా నేను ఇక్కడ ఏమని చెప్పినా, భైరవ ఏమని చెప్పిండు, స్వింగ్ హై స్వింగ్ లో కింద లిక్విడిటీ ఉంటుందని చెప్పిండా లేదా. సో అదే విధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాండిల్ నెంబర్ 1, క్యాండిల్ నెంబర్ 2, 3. సో దీని కింద ఏముంది, లిక్విడిటీ ఉంది కదా. చలో రైట్, ఈ లిక్విడిటీ మనం ఏం చేసుకున్నాం, డ్రా చేసుకోవాలి. మనం ఏమని రాసుకోవాలి, సెల్ లిక్విడిటీ అని రాసుకోవాలి. ఓకేనా, మీరు రాసుకోండి. అయిపోయిందా.
ఇప్పుడు మళ్ళీ ఏం రావాలి 5 మినిట్స్కి వచ్చి బేసిక్గా. సో ఇట్లా మనం రాసుకున్నాక ఇప్పుడు అంటే మార్కెట్ చూద్దాం ఎట్లా ఓపెన్ అయింది. చలో మార్కెట్ ఓపెన్ అవుతూనే ఏం చేసింది మీరు ఒక్కసారి వీడియోని పాజ్ చేయండి ప్లీజ్. ఓపెన్ అవుతూనే ఏం చేసిందో ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో డైరెక్ట్ ప్రీవియస్ వీక్ని అందరిని ఎగరగొట్టింది. సో ప్రీవియస్ వీక్ నేను ఇదివరకు చెప్పిన అంటే వీడియోలో హయ్యర్ టైం ఫ్రేమ్లో చాలా పెద్ద లిక్విడిటీ ఉంటుంది అనమాట. అంటే వీక్లీ కానీ మంత్లీ కానీ ఇయర్లీ కానీ. సో దాని మీద చాలా పెద్ద లిక్విడిటీ పూల్ ఉంటుంది అనమాట. చాలా ఆర్డర్స్ ఉంటాయి, ఫుల్ డబ్బులు, కోట్ల డబ్బులు ఉంటాయి. సో మార్కెట్ డైరెక్ట్ ఓపెన్ అవుతూనే వీళ్ళందరిని ఎగరగొట్టింది. అవునా కదా? వీళ్ళందరినీ తీసేసిందా లేదా? వీళ్ళందరూ ఎగిరిపోయారు. ఎవరైతే ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారో, ఎవరైతే ఇక్కడ బై చేసారో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారో, ఎవరైతే ఇక్కడ బై చేసి కొందరు ఏం చేశారు ఈరోజు కూడా అంటే రేపటి వరకు హోల్డ్ చేస్తాను అంటారు కదా, ఆ బ్యాచ్ అంతా ఏం చేసింది ఓపెనింగ్తోనే తీసేసింది. ఓకేనా? ఇప్పుడు మనకి నెక్స్ట్ పోవాల్సింది ఏంటిది? సో ఎప్పుడైతే లిక్విడిటీ తీసేసుకుంటుందో నెక్స్ట్ పోవాల్సింది నెక్స్ట్ లిక్విడిటీ కదా. మన టార్గెట్ ఏది చేయాలి? ప్రీవియస్ డే లో ఇక్కడ వరకు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ వరకు నేను వస్తుందేమో అని అనుకున్నా. ఇక్కడ వరకు నేను ఎక్కడనే ఎగ్జిట్ అయిపోయినా. సో ఇదంతా ఇంబ్యాలెన్స్. దీని గురించి కూడా చెప్తా. ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు అది ఎందుకు మనకి ఎందుకు ఇంపార్టెంట్ దానిలో ఉంటాయి, చాలా ఉంటాయి. నేను చెప్తాను ఒక్కొక్కటి. సో అట్లా. సో ఇప్పుడు నేను ఏం చేసిన 5 మినిట్స్కి వచ్చిన. చలో రైట్ చూడండి. देखो డిస్ట్రిబ్యూషన్ ఖాళీ. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది? నేను సమ్వేర్ అంటే మీరు నాది అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ CISD అంటే చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ అంటారు. సో అది ఎప్పుడైతే అయ్యిందో అంటే నాకు అర్థమైపోయింది అప్పుడే, ఓకే ఈరోజు కంప్లీట్లీ బేరిష్ ఉండబోతుంది అని. ఎందుకంటే పొద్దుగానే ఆన్ ది స్పాట్ నీకు లిక్విడిటీ తీసేసుకున్నాక 15 సెకండ్స్ ఆటలో ఇక్కడ లిక్విడిటీ తీసేసుకుంది. దాని తర్వాత CISD అయింది. దాని తర్వాత ఇక్కడ నేను ఎంట్రీ అయినా. నా ప్రీమియం చార్ట్ కూడా నేను డైరెక్ట్ పెట్టేసిన. అందులో నాకు ఏం అది లేదు, బఫర్ పెట్టిన కొంచెం. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఇదంతటిని క్యాప్చర్ చేసుకుని ఇక్కడ పెట్టిన. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు రాలేదా, ఇది ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను బై చేసిన వాళ్ళందరూ వీడు ఉంటారు కాబట్టి. సో అట్లా. సో ఇదంతా క్యాప్చర్ చేసేసుకున్నాను ఈరోజు. సో అర్థమైందా? సో ఆ విధంగా మీరు ఇదే విధంగా చేయండి. సో అర్థమైందా? ఏ విధంగా? ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా వినండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? వీక్లీ టైం ఫ్రేమ్కి రావాలి, దాన్ని హై లో మార్క్ చేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత డైలీ, దాని తర్వాత 4 అవర్స్, దాని తర్వాత 15 మినిట్స్, దాని తర్వాత 1 మినిట్. సో అట్లా ఏదైతే లిక్విడిటీ పర్జ్ అవుతుందో ఆ పర్జ్ అయినాక నెక్స్ట్ వీడియో వెయిట్, దాని గురించి వెయిట్ చేయండి. మంచి ఎంట్రీ మోడల్స్ చెప్తాను, మంచిగా నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంత డెప్త్ అయితే ఇంకా ఇవ్వాలి చెప్పరు. సో అట్లా కొంచెం అర్థం చేసుకోండి. నేను కూడా అంటే మ్యాక్సిమం ట్రై చేసిన. ఇది ఏ క్యాండిల్ అయినా కానీ మంత్లీ అంటే సారీ మళ్ళీ తప్పు అవుతుంది. సో ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఉండాలి, ఎందుకంటే అక్కడ లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అట్లా మంత్ క్యాండిల్, వీక్ క్యాండిల్, డే క్యాండిల్, 4 అవర్స్ క్యాండిల్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తే ఇదే 4 అవర్స్ క్యాండిల్ వరకే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అక్కడ బాగా లిక్విడిటీ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవడానికి మార్కెట్ కంపల్సరీ వస్తుంది. అది ఎటు సైడ్ అయినా కానీ. ఇంకా మీకు ఇంకెవరైనా బ్యాంక్ నిఫ్టీ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా టైం పాస్ మనం చూద్దాం. సారీ ఓకేనా? సో నేను జస్ట్ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మీరు ఏ టైం ఫ్రేమ్ ఉన్నారు? 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉన్నారు. సో మార్కెట్ ఏం చేసింది చూడండి. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది. ఓకేనా? లిక్విడిటీ తీసుకున్నాకనే సరే ఇక్కడ లిక్విడిటీ తీసుకుందా అన్న, ఇక్కడ నాకు భైరవ ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది కానీ నేను నెక్స్ట్ అంటే నా టార్గెట్ ఏడే పెట్టుకోవాలి భైరవ అని మీరు అడిగితే, ఎప్పుడైతే ఇక్కడ మీకు లిక్విడిటీ తీసుకుంటుందో మీ ప్రకారంగా ఏదో ఒక ఎంట్రీ మోడల్ ఉంటుంది. సో ఎంట్రీ మోడల్ ప్రకారం మీరు ఎంట్రీ అవుతారు కదా. సో కంపల్సరీ మీరు హోల్డ్ చేయాలి. ఎక్కడైతే లిక్విడిటీ స్వింగ్ లో ఉంటుందో, ఎక్కడైతే లిక్విడిటీ ఉంటుందో అక్కడ వరకు మీరు కంపల్సరీ లిక్విడిటీని మీ పొజిషన్ని హోల్డ్ చేయాలి. అర్థమైందా? సో అట్లా నేను అంటే చూపించుకునే పోతే వస్తూనే ఉంటాయి అనమాట. అట్లా జస్ట్ ప్రీవియస్ డే హైని పర్జ్ చేసుకొని మనకు ఆపోజిట్ లిక్విడిటీని అంటే వేరే సైడ్ పోతుంది. నేను ఇది చూపిస్తున్నా, 1 సెకండ్. ఇది చూడండి. ఇప్పుడు నేను ఏం చేసిన, ఈరోజు ఏ రోజో తెలియదు, 24th నవంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడ్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 24th నవంబర్కి నేను ట్రేడ్ చేయాలి. సో నేను ఏం చేసిన, ఫస్ట్ ప్రీవియస్ డే హై అంటే వీక్లీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇంపార్టెంట్ ఎప్పుడు వీక్ డేస్, మండే ట్యూస్డే. ఇన్ కేస్ అది లిక్విడిటీ పర్జ్ అయిపోయింది అనుకో, ఇక దానికి అంత స్ట్రాంగ్ ఉండదు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ప్రీవియస్ డే వచ్చిన ఈరోజు అయ్యిను
లో మార్క్ చేసుకున్నా, ఓకేనా, హై నుండి లో మార్క్ చేసుకున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోయినా 4 అవర్స్ పోయినా, 4 అవర్స్ పోయినా ఓకే ఇదే రేంజ్లో ఉంది. దాని తర్వాత 2 అవర్స్, దాని తర్వాత టైంపాస్గా పోవాలి 15 మినిట్స్లో మంచిగా చూడాలి. ఇక నెక్స్ట్ లిక్విడిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ప్రీవియస్ డే హైలో అంటే మనం మార్క్ చేసుకున్నాం. ఇక్కడ మీరు రాసుకోవాలి కూడా, ప్రీవియస్ డే హై రాసుకోవాలి. అంటే నేను షార్ట్ కట్లో రాస్తున్నా, పి అంటే ప్రీవియస్, డి అంటే డే. సో అట్లా ప్రీవియస్ డే లో, ఓకేనా. ఇట్లా మీరు రాసుకున్నాక దాని తర్వాత అంటే మేజర్గా 15 మినిట్స్లో చూడండి నెక్స్ట్ లిక్విడిటీ ఎక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇక్కడ లిక్విడిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంది. ఇదేంటిది కరెక్ట్ చూసి చెప్పండి. వీడియో పాజ్ చేయండి, పాజ్ చేసి చెప్పండి ఇదేంటిది. స్వింగ్ లో కింద లిక్విడిటీ ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం మార్కెట్ ఓపెన్ అయినాక ఏ విధంగా బిహేవ్ చేసింది. మన 1 మినిట్ అయితే మరీ మీరు లేరు. సో ఓకే చూడండి, ఓకేనా. మార్కెట్ ఓపెన్ అయింది, ప్రీవియస్ డే హై, ఓకే డమ్ రైట్. చూడండి ప్రీవియస్ డే హై తీసుకున్నాక ఏం చేసింది? ప్రీవియస్ డే హై తీసుకున్నాక ఎంతసేపు ఇక్కడ మన కన్సాలిడేషన్ అయింది అంటే దీనికి ఇంకా అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ఈ బ్రేక్ అవుతుంది కదా, ఇప్పుడు చాలామంది ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో ఏదో ఒకటి ఉందో అనేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళ పొజిషన్స్ పెట్టుకున్నారు అనుకో, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ మార్కెట్ వచ్చి కంపల్సరీ ట్యాప్ అవుతుందని. సో ఇక్కడ వరకు చూడండి, ఈ క్యాండిల్ వరకు. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, మళ్ళీ వచ్చి మార్కెట్ని అంటే కంపల్సరీ మళ్ళీ మీదకి పోతే బ్రేక్అవుట్ ట్రేడర్స్ అందరూ ఇక్కడ జమ అవుతారు అనమాట. సో మార్కెట్ ఏం చేసింది, అందరినీ ఒక దగ్గర మంచిగా ఎక్కడ అంటే అందరిని ఒక దగ్గర ఆడిపిస్తుంది అనమాట. ఆడిపించి ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందో లాస్ట్ టైమింగ్లో, అంటే మార్కెట్ ఎండ్ అవుతుంది కదా, ఎండ్ అయినప్పుడు ఏంది మాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ ఎవరైతే పొద్దున్న ట్రేడ్ చేశారో వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అనమాట. సో చూడండి ఎప్పుడైతే కన్సల్టేషన్ అయితే, నేను వీడియో నెంబర్ 2 అనుకుంటా ఇబ్డా. సో కన్సల్టేషన్ ఎక్స్పాన్షన్ అర్థమైందా? ఇక్కడ ఏముంది, ఇదంతా ఏంటిది లిక్విడిటీయే కదా ఇదంతా. ఈ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్? లిక్విడిటీ బ్యాచే కదా. అట్లా చూడండి ఈ లిక్విడిటీ అనేది తీసుకుందా, చూడండి ఎక్కడి వరకు లిక్విడిటీ తీసుకుంది. సో అందుకే మనం ముందు జాగ్రత్తగా నేను ఏమని చెప్పిన 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వచ్చి ఇది కూడా మనం పెట్టుకోవాలి బ్రో అని అంటే చెప్పినా లేదా. సో ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ తీసుకొని ఎందుకు పోయింది, ఎందుకు ఇంకా రాలేదు, ఎందుకు కిందికి రాలేదు, మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఎవరైతే ఇండికేటర్ అవి పెట్టుకుంటారో వాళ్ళకి చెప్తుంది మార్కెట్ కిందికి పోతున్నా అని, అవునా కదా. సో అది ఈ విధంగా మీరు లిక్విడిటీని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ట్రేడ్ చేస్తాం, నిఫ్టీ అయినా కానీ బ్యాంక్ నిఫ్టీ అయినా కానీ ఏదైనా కానీ. సో అట్లా మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇది మంచిగా రాసుకోర్రి. అంటే నేను అంటే మీకు బెనిఫిట్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ నాకు అంటే ఒక 1K or 2K 3K 4K 5K ఎంతో కొంత వస్తే కంపల్సరీ లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే లైవ్ స్ట్రీమ్స్లో మీరు చాలా నేర్చుకుంటారు. లైవ్ స్ట్రీమ్స్కి వచ్చి నేను మీకు ట్రేడ్స్ ఇవ్వడం ఉండదు, మీకు గైడ్ చేస్తా నెక్స్ట్ మార్కెట్ ఏం జరగబోతుంది, ఎట్లా ఏంది కథ ఏందని. సో అట్లా. సో మళ్ళీ ఇంకేందంటే చాలామంది 4x ఎర్నింగ్ అంటే ఏ బ్రోకర్లో చేస్తూ అది ఇది కూడా అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేను అంటే షార్ట్లీ అప్డేట్ ఇస్తాను. సో నేను ఏ బ్రోకర్లో చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఫండెడ్ అకౌంట్ అంటే నేను ఫండెడ్ అకౌంట్స్ కూడా చేస్తాను పర్సనల్లీ. సో అవి కూడా ఎందులో చేస్తున్నా, ఏం చేస్తున్నా అనేది కంప్లీట్లీ నేను అప్డేట్ ఇస్తాను అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనది. సో 947 అయ్యారు, ఇంకొక 50 మంది అయితే చాలు. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ మీ గ్రూప్స్లో కానీ. సో అట్లా లిటరలీ చెప్తున్నా, ఒక 1 year తర్వాత మన ఛానల్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇమాజిన్ చేసుకోలేరు. ప్రతి ఒక్క తెలుగు ట్రేడర్ మన దగ్గరికి రావాలి. ఎందుకంటే నేను అంత ఎక్స్పోజ్ చేస్తా ట్రేడింగ్ అసలు ఎందుకు, ఎంతమంది గ్యాంబ్లింగ్ చేస్తున్నారు, ఎంతమంది డిఫరెంట్ అంటే వాళ్ళ పర్స్పెక్టివ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వీడియోని కొంచెం పాజ్ చేసి అంటే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఐసిటీ ట్రేడర్స్ని తీసుకోండి, ఒక 10 మంది చార్ట్ ప్యాటర్న్స్ ఆర్ ప్రైస్ యాక్షన్ సో ట్రేడర్స్ని తీసుకోండి. సో ఇప్పుడు ఎవరైతే 10 మంది ట్రేడర్స్ ఉన్నారో, ఈ 10 మంది ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఉన్నారో, ఈ 10 మంది ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఉన్నారు కదా ఇండికేటర్ వాళ్ళు బేస్డ్, వాళ్ళ సైకాలజీ వేరు ఉంటుంది. వాళ్ళకి ఏది వస్తుంది మాట్లాడతారు. సో ఇది ఈ ఇండికేటర్ దగ్గర ఇది జరుగుతుంది, ఈ ఇండికేటర్ దగ్గర ఇది జరుగుతుంది అని మాట్లాడతారు. బట్ అదే ఒక ఐసిటీ ట్రేడర్ అంటే ఒక ఐసిటీ ట్రేడర్ ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ట్రేడ్ తీసుకున్నా కదా. సో వేరే మీకు ఎవరైనా ఐసిటీ ట్రేడర్స్ ఉంటే వాళ్ళని ఒకసారి వాళ్ళ స్ట్రీమ్స్ అన్న వాళ్ళ ట్రేడ్స్ అన్న చూడండి, మీకు అర్థమవుతుంది. మా అనాలిసిస్ అన్ని సేమ్ ఉంటాయి. ఆల్గరిథం ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా ప్రైస్ డెలివరీ చేస్తుంది మార్కెట్లో అనేది మేము దాన్ని మనం అనలైజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరైనప్పుడు నా దగ్గర నేర్చుకున్నారు అనుకో, మనందరి అనాలిసిస్ సేమ్ ఉంటుంది, ఎవరిది డిఫరెంట్ ఉంటుంది. సో ఎవరైతే ప్రైస్ యాక్షన్ వాళ్ళు చేస్తారో ఒక్కొక్కటి మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కటి. సో అట్లా
అందుకే ఐసీటీ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ నేను మేజర్ రివర్సల్ అని డ్రా చేసిన. ఎందుకు మేజర్ రివర్సల్తో మేజర్ అంటే సర్టెన్ పాయింట్స్ కిందకి వచ్చింది. సో అట్లా ప్రతి పిన్ పాయింట్ మనం మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్రతిదీ అంటే ఇండియన్ మార్కెట్ కానీ, ఫారెక్స్ కానీ, క్రిప్టో కానీ, కమ్యూనిటీస్ కానీ, ఏదైనా కానీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు కంప్లీట్లీ ఒక గేమ్ ఆడొచ్చు. సో అందుకే చెప్తున్నా మంచిగా అంటే మెయిన్ ఇంపార్టెంట్ నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్ని ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో మీరు ఇమాజిన్ చేసుకోలేరు ఆ పర్సన్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో. సో ఇదివరకు కూడా చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్ మన మోడీ సార్. సో ఆ విధంగా అందుకే చెప్తున్నా మంచిగా అంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎంతమందికి సపోర్ట్ అంటే ఎంతమందికి రీచ్ అవుతే మనం అంతమందిని ఎవరైతే లాస్ట్లో ఉన్నారో వాళ్ళు ప్రాఫిటబుల్ కావచ్చు అట్లా. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటలేరు కాబట్టి మార్కెట్లో వస్తున్నారు 10,000 పెడుతున్నారు, 20,000 కావాలి, 30,000 కావాలి అంటే కావవి అవి ఎందుకైతే. సో బిగినింగ్లో 10,000 పెడితే 20,000 ఈజీగా అయితే ఎందుకు? అదొక బిగినింగ్ టచ్ అంటారు దాన్ని. అంటే ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఎప్పుడైతే మీరు ట్రేడింగ్లో వస్తారో ఇలా ట్రేడింగ్లో డబ్బులు వస్తున్నాయి, చలో నాకు ఈరోజు 10,000 వచ్చినాయి, రేపు 20,000 వస్తాయని అది చూపించాలి, మీకు ఆశ చూపించాలి. దాని తర్వాత మీ అందరు స్టాప్ లాస్లు అది మ్యానిపులేషన్ చేస్తారనమాట గట్లా. సో అందుకే మన తెలుగు ట్రేడర్స్ అందరికీ కొంచెం మ్యాక్సిమం వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఇందులో కూడా 340 మెంబర్స్ అయ్యారు నియర్లీ. నేను మ్యాక్సిమం చెప్తున్నా వీడియోని కంప్లీట్గా చూడండి. ఇన్ కేస్ నెక్స్ట్ వీడియోలోకి ఇట్లా అంటే మీరు కంప్లీట్ చూడక మీ ఎఫెక్ట్స్ ఇయ్యక, నాకు కూడా చాలామంది లిటరల్ చెప్తున్నా ఎన్ని డిఎమ్స్ వస్తున్నాయి అంటే అన్న ఇట్లా చేసిన భైరవ, ఇది చూడు బ్రో అనేది చాలామంది చెప్తున్నారు. నాకు లిటరలీ క్రేజీ అనిపిస్తుంది. నేను ఎందుకు అంటే ఇన్ని డేస్ నేను కష్టపడ్డదంతా నాకు అంటే నేను ఏదో కొంత నేర్చుకున్న, ఎంతో కొంత నేను చెప్తున్నా వాళ్ళు అంటే నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళు నేర్చుకొని నాకు అంటే డిఎం చేస్తున్నారంటే ఐ వాజ్ లిటరలీ వెరీ హ్యాపీ. సో అట్లా తెలుగులో ఇట్లాంటి వీడియో, ఇట్లాంటి సిరీస్ మీకు దొరకదు. 10,000, 20,000, 1,00,000 పెట్టినా కానీ దొరకదు. సో మీరు పిచ్చి దాంట్లో జాయిన్ అవ్వకండి, ఎవరికి మాట ఇవ్వకండి, ఏం చేయకండి. జస్ట్ బ్లైండ్గా నా ప్లేలిస్ట్ని మంచిగా ఫాలో అవ్వండి. నా లైవ్ స్ట్రీమ్స్ ఎవ్రీ లైవ్ స్ట్రీమ్ని జాయిన్ కావండి, ఎవ్రీ లైవ్ స్ట్రీమ్ని జాయిన్ కావండి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇంకేమన్నా ఉన్నాయో చెప్పాల్సినవి ఏం లేవు. ఇంకేమన్నా నేను చెప్పాలనుకున్నా, ఏమైనా ట్రేడ్స్ తీసుకున్నా కానీ మీరు చెప్పండి, మీకు ఏమేమి ట్రేడ్స్ కావాలో నాకు డిఎం చేయండి. లేదంటే నా పర్సనల్ నెంబర్ కూడా నా పర్సనల్ నెంబర్ కూడా మీకు చెప్తాను. సో దానికి నాకు మెసేజ్ అన్న చేయండి, కాల్స్ అన్న చేయండి. నేను చెప్తాను అంటే ఏమేమి డౌట్స్ ఉన్నాయి మీకు, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ట్రేడ్స్ కూడా కావాలా, ఇట్లా కావాలి, అనాలిసిస్ కావాలా, సో అట్లా. సో అవన్నీ నాకు కామెంట్లు అన్నా లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ ఐడిలో చెప్పండి, ఓకేనా. మ్యాక్సిమం మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో నాకు కంపల్సరీ కామెంట్స్ పెట్టండి. మంచి కామెంట్స్ పెడితేనే నెక్స్ట్ వీడియో తొందర పట్టుకొస్తా. ఇది చాలామంది డిమాండ్ చేశారు కాబట్టి వీడియోని తొందర పట్టుకొచ్చిన. ఈ కామెంట్స్ మంచిగా రాయండి. మీకు ఏం అర్థమైంది, అర్థం కాలేదంటే అర్థం కాదని చెప్పండి. నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు అర్థమైతే మంచిగా అర్థమైంది చెప్పండి, ఇంకా బూస్ట్ అంటే ఇంకా డెప్త్ చెప్తా మీకు. సో అట్లా ఇది లిక్విడిటీ అనేది ఇది చాలా చిన్న కాన్సెప్ట్ చెప్పినా మీకు, ఇంకా చాలా ఉంటుంది, ఓకేనా. ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. చలో మరి ఈ వీడియోతో నింతే. నాకు తెలుసు నేను ఎక్కువ లాగ్ మాట్లాడుతున్నా అని, ఎందుకంటే మీకు ఆ పేషెన్స్ బిల్డ్ కావాలి. 20 సెకండ్స్ 30 సెకండ్స్ రీల్స్ అయితే రప్ప చూస్తారు, బట్ లాంగ్ వీడియో చూడరు. అంత కావాల్సుకొని నేను లాంగ్ వీడియో చూస్తున్నా. నాకు 10 మంది చూసినా చాలు, 10 మంది బాగుపడ్డా చాలు. సో అట్లా మ్యాక్సిమం షేర్ చేయండి అందరికీ. మనం తొందరగా 1K 2K అయితే మనం లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. ఎవరైతే లైక్స్, కామెంట్స్, వ్యూస్ మంచిగా వస్తాయో నెక్స్ట్ వీడియో 2 డేస్లోనే అప్లోడ్ చేస్తా కంపల్సరీ, ఓకేనా. చలో మరి నేను ఉంటున్నా. గుడ్ నైట్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.